అందరికీ నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. థ్యాంక్ యూ సార్. ఈరోజు అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ గారికి సంతోష్ ఎస్ఐకి రాబోయేటువంటి సమాచారం మేరకు గంజా వస్తుందన్న సమాచారం మీద రైల్వే స్టేషన్ గూడ్షెడ్ జంక్షన్ వద్ద ఒక వైట్ కలర్ కారు వస్తుంది. దాన్ని అబ్స్ట్రక్ట్ చేసి వెరిఫై చేస్తే అందులో దాదాపుగా 6 ప్రయాణిస్తున్నారు. అందులో 6 పాటు మనం వెరిఫై చేస్తే డిక్కీలోను తర్వాత ఆ సీట్స్ కింద మొత్తం అంతా కూడా కలిపి దాదాపు 8 బస్తాలు గాంజాయి. ఈచ్ దాంట్లో వచ్చి 15 ప్యాకెట్లు ఉన్నాయి. అదేవిధంగా 15 ప్యాకెట్లలోనూ 2 కేజీస్ కింద ఒక్కొక్కటి 30 కేజీస్ ఒక బ్యాగులో ఉంది. అట్లాగే 8 బ్యాగులు ఉన్నాయి. సో దాదాపు 240 కేజీల గాంజాయి కారులో దొరకడం జరిగింది. ఆ బండి నెంబర్ వచ్చి AP40705899 ఈ కారు. అదేవిధంగా వీళ్ళని వెరిఫై చేస్తే ఈ జీమాడుగుల మండలానికి సంబంధించిన తాడువి సోమాలి బాలకృష్ణ మరియు సోమాలి ప్రవీణ్ కుమార్ వీళ్ళిద్దరి దగ్గర అక్కడ పర్చేజ్ చేసి వాళ్ళతో పాటు గాంజా తీసుకువస్తూ ఎవరైతే ఉన్నారో విశారపు లింగేశ్వరరావు అదేవిధంగా మరొక వ్యక్తి వీళ్ళు అక్కడ పర్చేజ్ చేశారు. వాళ్ళతో పాటు వీళ్ళిద్దరు కూడా బయలుపూడి దగ్గర నుంచి వాళ్ళు అగైన్ అక్కడ ఏజెన్సీ నుంచి ప్రాంతం తీసుకుని మళ్ళీ వీళ్ళిద్దరితో పాటు మరొక ఇద్దరు షేక్ హుషేన్ అదేవిధంగా షేక్ హుషేన్ సన్ ఆఫ్ పాపన్న అదేవిధంగా షేక్ హుషేన్ సన్ ఆఫ్ ఈశ్వరరావు. వీళ్ళిద్దరు కూడా ఏంటంటే కారు ఓనర్ అదేవిధంగా కారు డ్రైవర్స్. సో వీళ్ళ తాలూకా మొత్తం బయలుపూడి గ్రామానికి సంబంధించిన 4 అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి 2 వీళ్ళ 6 కూడా అదుపులో తీసుకున్నాం. వీళ్ళు వెరిఫై చేస్తే వీళ్ళ వివరాలు ఎలా ఉన్నాయి. ఈసారపు లింగేశ్వరం సన్ ఆఫ్ రాము బయలుపూడి విలేజ్ చీడికాడ మండలం అదేవిధంగా సోమేలి బాలకృష్ణ తాడవీధి విలేజ్ జీమాడి మండలం అదేవిధంగా సోమాలి ప్రవీణ్ కుమార్ తాడవీధి విలేజ్ జీమాడి మండలం షేక్ హుషేన్ బయలుపూడి మండలం చీడికాడ మండలం అదేవిధంగా ఎగైన్ షేక్ హుసేన్ ఇందాకలో షేక్ హసేన్ వీడు షేక్ హుసేన్ బయలుపూడి విలేజ్ చీడికాడ మండలం. వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు యాక్చువల్గా హుస్సేన్ ఇద్దరు కూడా. తర్వాత చేబోలు సంతోష్ ఇది కూడా బయలుపూడి విలేజ్ చీడికాడ మండలం. సో బయలుపూడి గ్రామం చీడికాడ మండలం సంబంధించిన 4 అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన జీవాణుల మండలాలకు సంబంధించిన వాళ్ళు ఈ 6 కూడా కారుతో పాటు గంజాయితో పాటు అదుపులో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అదేవిధంగా వీళ్ళతో పాటు ఒక బాలెన్స్ కూడా ఉన్నారు. అతను కూడా మిస్ అయ్యాడు. అతన్ని కూడా త్వరగా అదుపులో తీసుకుంటాం. తర్వాత డెస్టినేషన్ ప్రాంతాన్ని కూడా ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది కూడా వివరాలు కూడా అతని ద్వారా మనం వెరిఫై చేసి తీసుకుంటాం. ఇందులో మొత్తాలుగా 240 కేజీల గాంజా మన రూషో జంక్షన్లో పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 6 ముద్దాయిలను అదుపులో తీసుకుని గాంజా సీజ్ చేసిన కారుతో పాటు ఈరోజు కోర్టులో జ్యుడిషియల్ రిమాండ్ కోసం పంపించడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల నుంచి వస్తారు వాళ్ళు. అదేవిధంగా బయలుపూడి వాళ్ళే వీళ్ళంతా కూడా పర్చేజ్ చేశారు. దీంట్లో ఏంటంటే ఎవరైతే కల్టివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏజెన్సీలో ఉన్నటువంటి 2 ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళనే అదుపులో తీసుకున్నాం. అదేవిధంగా ఈ తరలించేటువంటి పర్చేజ్ చేసి తీసుకెళ్లే వాళ్ళు కూడా 4 కూడా అదుపులో తీసుకున్నాం. మొత్తం 6 మెంబర్స్. తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఏంటనేది కూడా మనం వెరిఫై చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసుకొస్తాం. పాత కేసులు ఉన్నాయి. పాత కేసుల్లో ఉన్నాయి. అదేవిధంగా బాలకృష్ణ మీద కూడా కేసు ఉంది. అదేవిధంగా ప్రవీణ్ కుమార్ మీద కూడా వాడి మీద ఏం లేదు కానీ అదేవిధంగా హసేన్ మీద కూడా లేదు. సంతోష్ మీద మాత్రం ఒక కేసు ఉంది. Please subscribe our channel AP Power News.